ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి సమస్యే. ప్రకృతి ఖచ్చితంగా పరీక్షలు పెడుతుంది. సమస్యలు లేని జీవితం అస్సలు ఉండదు. సమస్య లేకుండా బతుకును వెళ్లదీయడం అంటే శవంతో సమానం. వచ్చే చిన్న సమస్యలకు కుంగిపోవద్దు. ఎక్కడ సమస్య పుట్టిందో అక్కడే దానికి సమాధానం కూడా దొరుకుతుంది. సమస్య పుట్టిన చోటే సమాధానం కూడా ఉంటుంది. కానీ మనం మాత్రం సమాధానం కోసం వెతకకుండా కాలం వెల్లదీస్తూ ఉంటాం. సమస్యలు రాళ్ళు మన మీద పడుతూనే ఉంటే తెలివిగలవారు వాటిని అందుకొని కొత్త గోడలను నిర్మించుకుంటారు. అదే తెలివి లేనివారు తల వంచుకుని రాళ్ల దెబ్బలు తింటారు. అలా దెబ్బలు తింటే నష్టపోయేది మీరే. అందుకే సమస్య మొదలైనప్పుడు నీలో నుంచే సమాధానం కూడా రావాలి. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. జీవితం అనే పొలంలో కలుపు మొక్కలు అనే సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళడం లేదు. కలుపు మొక్కలు పీకిస్తే పైరును కాపాడకుండా అలాగే సమస్యల మీద యుద్ధం చేసి జీవించాలి. అదే సమస్యలకు లొంగిపోతే జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర సలహాలు మాత్రమే ఉంటాయి. మీకు ఎంత దగ్గర వారైనా కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తారు. సమాధానాన్ని వెతుక్కోవాల్సింది మీరే. అంతేకాదు దానికోసం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అప్పుడే సరైన సమాధానం మీకు దొరుకుతుంది. చాలా మంది చేసే అతిపెద్ద తప్పు సమస్యలు రాగానే ఇక జీవితం అయిపోయిందని అనుకుంటారు. కానీ సమస్య చుట్టే సమాధానం కూడా మీకోసం ఉంటుంది. ఆలోచించే శక్తి మాత్రం ఉండాలి. దానిని ఎలా అధిగమించాలని తెలివి ఉండాలి. సమస్యల గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతే మీరు కూడా ఆగిపోతారు. జీవితంలో చేయాల్సిన పనులన్నీ పెండింగ్ అయిపోతాయి. సమస్యలు వస్తే భయపడి పరిగెత్తకూడదు. ధైర్యంగా ముందుకు సాగాలి. గతంలో నువ్వు ఎదుర్కొన్న బాధలు, కష్టాలు ప్రస్తుతంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల ముందు చిన్నవే. జీవితంలో గడిచిపోయిన సమస్య గురించి ఇప్పుడు ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు. ముందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడే ఆనందంగా ఉంటారు. సమస్యలు శాశ్వతం కాదు. కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు, కొన్ని క్షణాలు ఇలా ఏదో ఒక సమయంలో తీరిపోవాల్సిందే. అందుకే వాటి గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకూడదు. కొత్తగా వచ్చేవి సవాళ్లతో కూడిన పరిస్థితులే. అవి సమస్యలు కావు. మీ జీవితంలో అసలు కొత్తగా ఏమీ జరగకపోవడమే అసలు సమస్య. అందుకే జీవితంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉండాలి. అప్పుడే ఆనందంగా ఉంటారు. జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం. ఏ సమస్యలు లేని జీవితం ఉండదు. అసలు అది జీవితమే కాదు.